ఆరాధనా నీకేనయ్యా. ఓహో యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. ప్రేమాస్వరూపివైన తండ్రి మీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయములో ఇలాగున నీ సన్నిధిలో కూడుకొని నీ ప్రత్యేక ప్రార్థన కూడిక ద్వారా నిన్ను గణపరచటానికి మీరు మాకు ఇచ్చిన ఇట్టి శ్రేష్టమైన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. కొద్దిసేపు నీ మాటలను మేము ధ్యానించబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యమును మాకు దీవించి పంచిపెట్టుమని ప్రార్థిస్తూ మహిమ నీకే చెల్లించుకుంటూ దూరాన సమీపాన నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలకు కూడా నీ మాటలు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి ప్రత్యేకమైన ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీకును, అలాగే ఈ లైవ్ ద్వారా వర్తమానము వింటున్నటువంటి దూరాన సమీపాన దేవుని బిడ్డలైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను ధ్యానిస్తాను. చక్కగా ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మీరు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూసుకుందండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చాలు. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తము కూడా విశ్వాస వీరులను గురించి రాయబడిన అధ్యాయం. ఈ అధ్యాయములో కొంతమంది విశ్వాసమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించి పెట్టిండు. దేవుని ఎదుట ఎవరెవరు ఎలాగ విశ్వాసములో బ్రతికారు, ఎలా విశ్వాసములో నడుచుకున్నారు, వాళ్ళ జీవితాన్ని ఎలాగా కొనసాగించారు, ఎలాగను ముగించారు, దేవుని మీద ఎలా ఆధారపడి బ్రతికారు అని కొంతమంది నీతిగా యథార్థంగా దేవుని ఎదుట బ్రతికినటువంటి భక్తుల జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల్లో రాయించి పెట్టిండు. ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి హానోకు. ఈ హానోకు విశ్వాసములో చాలా గొప్ప విశ్వాస వీరుడు అని చెప్పటానికి సందేహం ఎంత మాత్రము కూడా లేదు. మొదటిగా తనను గురించి పరిచయం ఏమని చేస్తున్నాడంటే,
విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంది అక్కడ. విశ్వాసమును బట్టి తన జీవితాన్ని కొనసాగించిండు, విశ్వాసమును బట్టి తన జీవితాన్ని ముగించిండు. స్తోత్రం చెప్పండి. తన జీవిత ప్రారంభములో ఏ విశ్వాసముతో అయితే దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి నమ్మకముగా నమ్ముకొని యథార్థంగా బ్రతికిండో, అదే విశ్వాసముతో తన జీవితాన్ని ముగించిండు హానోకు. ప్రారంభములో ఏ విశ్వాసముతో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడో, ముగింపు దశ వరకు కూడా అదే విశ్వాసముతో. హానోకు కూడా ఒక మానవుడే, ఒక మనిషి. హానోకుకి కుమారులు కుమార్తెలు ఉన్నారు. హానోకుకి కుటుంబం ఉంది, హానోకుకి భార్య ఉంది. హానోకు కూడా బాధ్యత కలిగిన వాడేలే. కానీ హానోకు జీవితంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత కష్టపడి పని చేసినా కానీ తన విశ్వాస జీవితంలో ఎన్ని రకాల బాధలే, ఇబ్బందులే, రోగాలే, శ్రమలే తన జీవితంలో ఎన్ని ఎదురైనా కానీ హానోకు జీవితంలో ఎన్నడూ కూడా తాను నమ్మిన దేవుణ్ణి బట్టి అవిశ్వాసాన్ని ఎక్కడ కూడా సంపాదించలేదు. అవిశ్వాస జీవితాన్ని కలిగి జీవించినట్లయితే ఈరోజు హానోకు గురించి మనం చెప్పుకోన్నవారు కాదు. ఒకవేళ హానోకు ప్రారంభములో విశ్వాసము కలిగి బ్రతికి ముగింపు వచ్చేపాటికే అవిశ్వాసంతో బ్రతికినట్లయితే, దేవుణ్ణే కాదనుకొని జీవించినట్లయితే, దేవుణ్ణే విడిచిపెట్టి బ్రతికినట్లయితే ఈరోజు హానోకు విశ్వాస వీరుడు జాబితాలో ఉండేవాడు కాదు. విశ్వాసుల జాబితాలో ఉంది కొందరే. ప్రారంభములో అనేకులు దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని చేత రాజులుగా, ప్రవక్తలుగా, ఎన్నో రకాల దశలలో దేవుడు ఎంతోమందిని నిలబెట్టిందిలే. కానీ విశ్వాస జీవితంలో కొందరు మాత్రమే జయమును పొందారు అని చెప్పటానికి సందేహం లేదు. ఇదిగో మనం చదువుకున్నటువంటి ఈ వ్యక్తి ప్రారంభములో తన జీవితాన్ని ఎలాగైతే ప్రార్థన మీద, విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడ్డాడో, అదే జీవితాన్ని, అదే విశ్వాసాన్ని, అదే ప్రార్థన జీవితాన్ని ఎన్నడూ కూడా త్రోసివేసుకోకుండా ముగింపు వరకు కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికినటువంటి వ్యక్తి ఈ హానోకు. ఈ హానోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచిండయ్యా అంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచిండు. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచిండు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఒక 20 సంవత్సరాలు నడిచేపాటికే అలసిపోతున్నారు, ఒక 10 సంవత్సరాలు నడిచేపాటికే నీరసిల్లిపోతున్నారు, లేదు ఒక 30 సంవత్సరాలు నడిచేపాటికే బలహీనులైపోతున్నారు. ఎందుకు యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు? ఎందుకు దేవుని సన్నిధిని ప్రీతిగా ఎంచుకోలేకపోతున్నారంటే ముందుగా వాళ్ళ విశ్వాసం కలిగి బ్రతకలేకపోతున్నారు. కాబట్టి విశ్వాసం అనేది ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడి బ్రతికేదే విశ్వాసం. విశ్వాసం అనేది, నమ్మటం అనేది ఒక గొప్ప విశ్వాసం. ప్రతి విషయములో కూడా దేవునిని ఆధారం చేసుకొని, ప్రతి విషయములో కూడా దేవుని పైన ఆనుకొని, ప్రతి విషయములో కూడా దేవుని పైన ఆధారం చేసుకొని బ్రతుకుటయే ఒక గొప్ప విశ్వాసమై ఉన్నది. ఈరోజు చాలామంది కుటుంబాలు బలహీనులు, రోగులు, లేదంటే నీరసిల్లిపోవటము, భక్తి చేయలేకపోవటము, ప్రార్థనలో ఎదగలేకపోవటము, నిరీక్షణ కలిగి జీవించలేకపోవటానికి గల కారణం ఏమిటంటే ప్రారంభములో ఉంచినటువంటి విశ్వాసాన్ని ముగింపు వరకు ఉంచలేకపోతున్నారు. ప్రారంభములో ఉన్న ఉజ్జీవాన్ని ముగింపు వరకు ఉంచలేకపోతున్నారు. బాప్తిస్మం పొందేటప్పుడు ఉన్నంత ఉజ్జీవము
ఇదిగో సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ఉజ్జీవాన్ని చూపించుకోలేకపోతున్నారు, ఆ ఉత్సాహాన్ని చూపించుకోలేకపోతున్నారు. ప్రారంభంలో పాటలు బాగా పాడేవారు, ప్రారంభంలో వాక్యమును శ్రద్ధగా వినేవారు, ప్రారంభంలో తొలి దశలో దేవుడు నాకు ఆధారము, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడు తప్ప నాకు వేరే ఆధారమే లేదని చెప్పుకుంటూ బ్రతికినటువంటి విశ్వాసులు ఈరోజు చల్లారిపోవటానికి గల కారణం ఏమిటంటే, ప్రారంభంలో ఉన్నటువంటి ఉజ్జీవము, ప్రారంభంలో ఉంచినటువంటి విశ్వాసము, ప్రారంభంలో ఉంచినటువంటి నిరీక్షణ జీవితాన్ని ఇప్పుడు కలిగి జీవించలేకపోతున్నారు. కాబట్టి ప్రార్థనలో ఎదగలేకపోతున్నారు, విశ్వాసములో ఎదగలేకపోతున్నారు. ప్రార్థన అంటే నిర్లక్ష్యము, సేవకుడు అంటే నిర్లక్ష్యము, దేవుని మాట అంటే నిర్లక్ష్యము, దేవుని స్వరం అంటే నిర్లక్ష్యం వస్తుంది చాలామందికి. కానీ ఈ హానోకు జీవితంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే, హానోకు కుటుంబ వ్యవస్థని కొనసాగిస్తుండో, పనికెళ్లాల్సిన తరములో పనికెళ్తుండో, కష్టపడాల్సిన సమయంలో కష్టపడుతుండో, కూలి పని చేయాల్సిన సమయంలో కూలి పని చేస్తుండో, దేవునిని ఆరాధించే సమయం ఏదన్నా ఉందంటే మాత్రము ఆ సమయాన్ని మాత్రము ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోవట్లేదు హానోకు. దేవునితో నడవటం అంటే ఆదివారం వరకు నడవటం కాదు, దేవునితో నడవటం అంటే బుధవారం వరకు నడవటం కాదు, దేవునితో నడవటం అంటే శుక్రవారం ఒక్కటి రోజు నడవటం కాదు. ఈరోజు విశ్వాసులు ఒక ఆదివారం నడిచేపాటికి అలసిపోతున్నారు, ఒక బుధవారం నడిచేపాటికి అలసిపోతున్నారు, ఒక శుక్రవారం ఆరాధన చేసేపాటికే అలసిపోతున్నారు చాలామంది. కానీ హానోకు గురించి రాయబడిన మాట ఏంటంటే, ప్రతి దినము దేవునితో నడుస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. దేవునితో ప్రతి దినము నడుస్తున్నాడు. తాను బ్రతికిన కాలము ఎన్ని సంవత్సరాలైతే తాను బ్రతికిండో అన్ని సంవత్సరాలు దేవునితో నడిచిండు, అన్ని సంవత్సరాలు దేవుని పైన ఆధారపడి బ్రతికాడు, అన్ని సంవత్సరాలు దేవునికి నమ్మకంగా జీవించింది. కానీ ఎన్నడూ కూడా దేవుణ్ణి త్రోసివేసుకొని కానీ, ఎన్నడూ కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం కానీ, తన రోగమును బట్టి కానీ, తన బలహీనతను బట్టి కానీ, తన ఇబ్బందిని బట్టి కానీ, తన ఇరుకును బట్టి కానీ ఎన్నడూ కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయలేదు, ఎన్నడూ కూడా దేవుని సన్నిధిని కాదనకుండా బ్రతకలేదు. తాను బ్రతికిన కాలం అంతా కూడా దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు హానోకు. హల్లెలూయా, హల్లెలూయా. తనను గురించి ఆదికాండము 5వ అధ్యాయములో కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుంచి కొన్ని మాటలు 24 వరకు. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుంచి 24 వరకు కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా అక్కడున్న మాటలను చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలును కనెను. హానోకు మెతూషేలును కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. స్తోత్రం చెప్పండి. హానోకు 300 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలను ఉంది అక్కడ? 300 ఏళ్ళు దేవునితో నడుస్తున్నాడంట. ఎవరితో నడుస్తుండు? మనుష్యులతో నడుస్తుండు అని రాయబడలేదు అక్కడ. బంధువులు నమ్ముకొని నడుస్తుండు అని రాయబడలేదు అక్కడ. అన్నను నమ్ముకొని నడుస్తుండు అని రాయబడలేదు అక్కడ. అక్కను నమ్ముకొని నడుస్తుండు అని రాయబడలేదు అక్కడ. లేదంటే ఇరుగు పొరుగు వారు నమ్ముకొని నడుస్తుండు అని రాయబడలేదులే. కానీ 300 ఏళ్ళు బ్రతికిన హానోకంట దేవునితో నడుస్తూ బ్రతుకుతున్నాడంట. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ప్రతినిత్యము కూడా హానోకు దేవునితో నడవటానికి ఇష్టపడుతున్నాడు, హానోకు దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. హానోకు దేవునితో మాట్లాడింది తన పని ప్రారంభం లేదు, తన పనికి ముగింపు లేదు. అంత వయస్సులో ఉన్నా కానీ, అంత వృద్ధాప్యంలో ఉన్నా కానీ, శాతగాని వయస్సులో ఉన్నా కానీ హానోకు దేవుని మాత్రం విడిచిపెట్టి బ్రతకట్లేదు. 300 ఏళ్ల సంవత్సరాలలో
ఏమండి, ఈరోజు 60 సంవత్సరాలు వయసుకు వచ్చేపాటికే మనుష్యుడు కాలు తీసి కాలేయలేకపోతుండం. 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చేపాటికే మనుష్యుడు ఒక బకెట్ నీళ్ళు మోయలేని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే నాకు చేత కావట్లేదంటారు. ఈరోజు కష్టపడి పనికి పోయి వచ్చిన వయస్సులో ఉన్నోళ్ళే దేవునితో నడవటానికి మాత్రము మనస్సు రావట్లేదు. దేవుని ఆరాధన చేయటానికి మనస్సు రావట్లేదు. దేవునిని స్తుతించటానికి మనస్సు రావట్లేదు. చేసేది కొద్ది పనేలే కానీ శరీరానికి అలవాటు చేసేది ఎంతంటే చాలా అలవాటు చేస్తున్నారు. శరీరం అలిసిపోయేది కొద్దిగేలే కానీ మన నోటి మాటను బట్టి మన శరీరం ఏమవుతుందంటే, అమ్మయ్యా ఈ మనిషి ఒప్పుకుందగా చేతగాట్లేదని నేనెందుకు చేతైనట్లుగా ఉండాలి అని చేతైన శరీరము కూడా చేతగానట్లుగా ప్రవర్తిస్తుంది. చాలా మందికి శరీరం చేత అవుతుందిలే కానీ నోరు ఏమని ఒప్పుకుంటుందంటే, నాకు చేత కావట్లేదు అనటాన్ని బట్టి, నా వల్ల కావట్లేదు అనటాన్ని బట్టి విన్న ఈ శరీరము నువ్వు చేతగాట్లేదు అంటున్నావు కాబట్టి నేను కూడా చేతగానట్లుగానే నటిస్తాను. నీకు చేతగాట్లేదు అంటున్నావు కాబట్టి నేను కూడా చేతగానట్లుగానే ప్రవర్తిస్తాను అని శరీరానికి అలవాటైపోతుంది ఊత పదం. హానోకు 300 ఏళ్ళు దేవునితో నడుస్తున్నాడు, కుమారులను కంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. అంటే బాధ్యతలో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, పని చేస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, కష్టపడుతున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. దేవుణ్ణి కాదనకుండా మాత్రము హానోకు జీవితం లేదు. దేవుణ్ణి త్రోసివేసిన సందర్భాలు లేవు. దేవునితో నడవటానికి ఇష్టపడుతున్నాడు హానోకు. దేవునితో ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నాడు హానోకు. దేవుని పైన ఆధారపడి జీవించటానికి ఇష్టపడుతున్నాడు హానోకు. ఎన్ని సంవత్సరాలయ్యా అంటే 22వ వచనము, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు. చెప్పండి నాతో పాటు, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు. గట్టి చెప్పండి ఆ మాట. 300 ఏళ్ళు, 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను గనక మిమ్మల్ని ఒక తీర్మానం తీసుకోండి, మీరు భూమి మీద బ్రతికినంత కాలం దేవునితో నడుస్తానంటే మీరు సచ్చిన చేయి పైకెత్తరు. దేనికి చేయి పైకెత్తరంటే, మనకు ఫంక్షన్లు ఉంటాయి, మనకు దినాలు ఉంటాయి, మనకు పెళ్ళిళ్ళు ఉంటాయి, చావులు ఉంటాయి. కాబట్టి మనం చేయి పైకెత్తడానికి అభ్యంతర పడతాము. నువ్వు చేయి పైకెత్తి యథార్థంగా ప్రార్థన చెయ్యమ్మా. ఈ రాత్రి నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు నీ హృదయంలో అనుకొని, ప్రభువా ఇన్ని సంవత్సరాలలో ఒక్క రోజు కూడా నిన్ను విడిచిపెట్టనయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యని నేనంటే గనక నీ బంధువులందరూ నీకు గుర్తొస్తారు, నీ రక్త సంబంధికులందరూ నీకు గుర్తొస్తారు. అయ్యో రేపుడు తిన్నను వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాలి. దేవుని మందిరాన్ని అవసరమైతే వెనక తన్నినా ఏం కాదు కానీ, వదిలేసినా ఏం కాదు కానీ, ప్రార్థన మానుకున్నా ఏం కాదు కానీ, నా వారిని మాత్రం నేను విడిచిపెట్టుకోలేను అనుకుంటారు చాలా మంది. కానీ హానోకు విశ్వాసంలో వీరుడు ఎలాగైందయ్యా అంటే 300 ఏళ్ళు ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకలేదు. మన వాళ్ళ సాకు చెప్పండి అంటే, మేము మాత్రం ఎప్పుడు విడిచిపెట్టినవయ్యా దేవుణ్ణి, ఎక్కడికి పోయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అంటారు. సాకులు మామూలుగా ఉండవు. దేవుణ్ణి ఎన్నడు విడిచిపెట్టిన మేము, దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా, మేము విడిచిపెట్టినవని నీకు చెప్పినవా అంటారు. అది కాదు, దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి కూడా నిత్యమును కాచుకొని చూడాలా. దేవునిని ఆరాధించటానికి, దేవుణ్ణి గణపరచటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి నీకెప్పుడైతే అనుకూలమైన సమయం కాదు కానీ, దేవుడిచ్చిన సమయములలో ఆరాధన క్రమాల్లో నిత్యమో
నేను వెళ్ళి ప్రభువుని కనపరచాలన్న ఒక మంచి మనస్సుతో నువ్వు సిద్ధపరచుకొని జీవించాలి. హానోకు కుమారులను కుమార్తెలనగా అంటుందంట. అంటే బాధ్యతను మర్చిపోవట్లేదు, దేవుణ్ణి చెప్పండి, బాధ్యత మర్చిపోవట్లేదు, దేవుణ్ణి మర్చిపోవట్లేదు. బాధ్యత బాధ్యతే, కుటుంబం కుటుంబమే, దేవుడు దేవుడే, కుటుంబం కుటుంబమే, సంఘం సంఘమే, కుటుంబం కుటుంబమే, ప్రార్థన ప్రార్థనే, కుటుంబం కుటుంబమే, సహవాస సహవాసమే. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తుండు, సంఘ బాధ్యతలు నెరవేరుస్తుండు హానోకు. ఎన్ని సంవత్సరాలయ్యా అంటే 23వ వచనములో హానోకు దినములన్నీ 365 ఏళ్ళంట. స్తోత్రం చెప్పండి. 365 ఏళ్ళు ఎవరితో నడిచిండు? గట్టిగా చెప్పండి, ఎవరితో నడిచిండు? దేవునితో నడిచిండు. దేవునితో నడిస్తే ఇదిగో ఈ విశ్వాస జాబితాలో మనము కూడా సాక్ష్యం పొందగలుగుతాము. హానోకు దేవునితో నడుస్తూ ప్రారంభించిండు. తన జీవితంలో కష్టమే రాని, బాధే రాని, మనిషే కాబట్టి ఇబ్బందే రాని, రోగాలే రాని, ఏదన్నా రానేలే, కానీ తన విశ్వాసం ఎంత గొప్పదంటే నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నాకు కృపనిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నన్నైతే ఎన్నటికీ విడిచిపెట్టడని ఒక గొప్ప విశ్వాసంతో బ్రతుకుతున్నాడు హానోకు. తన కష్టకాలములో కూడా దేవునిపైన ఆధారపడుతున్నాడు. తన బాధలే కానీ, కష్టాలే కానీ, ఇబ్బందులే కానీ, శ్రమలే కానీ, ఎన్ని రకాల శోధనలు ఎదురైనా కానీ హానోకు దేవుని మాత్రం విడిచిపెట్టి బ్రతకట్లేదు. ఈరోజు ప్రేమించిన వారు కొద్దువైపోతే దేవుని సన్నిధిని విడిచిపెడతారు, సేవకుడు గద్దిస్తే దేవుని సన్నిధిని విడిచిపెడతారు, వాక్యము గట్టిగా వస్తే దేవుని సన్నిధిని విడిచిపెడుతున్న వారు ఎంతోమంది విశ్వాసులు భూమి మీద ఉన్నారు. కాస్త వాక్యము హృదయానికి తాకితే, జీవితానికి తాకితే మాత్రము తట్టుకోలేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ హానోకు దేవునితో నడుస్తున్నాడంటే అర్థం ఏంటంటే కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బందైన, లేమైన, కలిమైన, కరువైన, హింసైన, ఉపద్రవమే అయినా నా దేవుని ప్రేమ నుండి నేను వేరు చేయబడకూడదు, నా దేవుని ప్రేమ నుండి నేను వేరైపోకూడదు, నా దేవుని ప్రేమకు నేను ఎడబాసిపోకూడదని ఒక గొప్ప విశ్వాసంతో బ్రతుకుతున్నాడు హానోకు. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనము, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. స్తోత్రం చెప్పండి. గనుక అతడు లేకపోయెను. ఏందంట? కనుక అతడు లేకపోయెను. ఇదే రాకడకు సాదృశ్యం. ఇద్దరు తిరగలు విసురుతారు, ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతారు. ఒకటి కొనిపోబడిద్ది, ఒకటి విడవబడిద్ది. ఆశ్చర్యపోతారు, ఎక్కడకు పోయిందిరా ఇదంటే. ఎవడు గుర్తెరగలేడు, ఎవడు చూపించలేడు కూడా. దేవునికి ఇష్టమైన వారిని ఆయన ఏం చేస్తాడంటే కొనిపోతారు, తీసుకొని పోతాడు. మరణం చూడని వ్యక్తులు ఒకటి హానోకైతే, 2 ఏలియా. మరణం చూడకుండా దేవునితో కొనిపోబడిన వ్యక్తులలో మొట్టమొదటిగా కొనిపోబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే హానోకు. హానోకు మరణం చూడకుండా, మరణము లేకుండానే దేవుని చేయి పట్టుకొని ఆకాశములోకి వెళ్ళిండంట. స్తోత్రం చెప్పండి. పరలోకములోకి వెళ్ళాడు హానోకు. ఇప్పుడు ఎక్కడుండు హానోకు? పరలోకములో ఉండు, సమాధుల్లో లేడు హానోకు, పూడ్చిపెట్టబడిన అనుభవాలు లేడు హానోకు. తన జీవితాన్ని బట్టి, తన యథార్థతను బట్టి, తను జీవించిన జీవితాన్ని బట్టి, తన ప్రార్థన జీవితాన్ని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఈ వ్యక్తిని త్వరగా నా దగ్గరకు తీసుకెళ్తే బాగనుకొని తండ్రే దిగి వచ్చి తన చేతిని పట్టుకొని తనను అలాగ తీసుకెళ్ళిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునితో నడవాలంటే కొన్ని మానుకోవాలి మనం. హానోకు ఏర్పాటు జీవితం ఎటువంటిదంటే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మనము కూడా
హానోకు వల్లే విశ్వాస వీరులము కావాలి అంటే వీటిని మనము మానుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మనము పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమై చాలును. వీటికి దూరంగా బ్రతికిండు హానోకు. అల్లరితో కూడిన ఆటపాట్లకు దూరంగా బ్రతికిండు, పోకిరి చేష్టాలకు దూరంగా బ్రతికిండు, దురాశలకు దూరంగా బ్రతికిండు. దురాశ అంటే ఏంటి? ఒకరికి కలిగింది మనకు లేనప్పుడు వాళ్ళకి కలిగింది మనం ఆశపడటమే దురాశ. వారు వేసుకున్న వస్త్రం మనకు లేనప్పుడు దానిని మనం ఆశించాల్సిన అవసరం లేదు. దురాశలు మనలో రాకూడదు. ఎదుటివారు మంచి చీర కట్టుకున్నప్పుడు అది నీకు లేనప్పుడు నీకు దేవుడు కలుగు చేసిన చీరను మాత్రమే నువ్వు కట్టుకొని ఉండాలా. దేవుడు నీకిచ్చిన వస్త్రాన్ని ధరించుకొని నువ్వు ఆనందించాలి. కానీ లేని వస్త్రాన్ని మోసుపడి, లేని వస్త్రం మీద మనసు పడి, అయ్యో వాళ్ళకుంది నాకు లేదని మాత్రము దురాశనన్నటికి జీవితంలోకి రానేయకూడదు. లేని దానిని ఆశించకూడదు, కలిగిన దాంతో సంతృప్తి పడి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఆటపాటలు, త్రాగుబోతు విందులు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి త్రాగుబోతు విందులు. ప్రతి ఫంక్షన్కి త్రాగుడే. ఒకప్పుడు త్రాగుడంటే, విందంటే ఎలా ఉండేదంటే, పూర్వం దినాలలో ఏదన్నా ఫంక్షన్ చేస్తే తాగేది. ఫంక్షన్ చేస్తే పురాతన కాలంలో పెద్దల్లో ఆ తూర్పు నుంచి వచ్చారు, పనమటి నుంచి వచ్చారు, దక్షిణం నుంచి వచ్చారని చెప్పేసి పురాతనములో వెనకటి కాలంలో ముత్తాతలు ఏం చేసేదంటే వాళ్ళ కోసం ఒక మంచి విందును సిద్ధపరిచేది. వాళ్ళ కోసం ఒక నాటుకొడు కోసేది, కళ్ళును సిద్ధపరిచేది, పానాన్ని సిద్ధపరిచేది. అది కూడా త్రాగుబోతులు విందే. ఈ రోజుల్లో త్రాగుబోతులు విందు ఒక ఫంక్షన్ లేదు, ఒక పెళ్ళని లేదు. సచ్చినోడు కూడా త్రాగుకొని డ్యాన్స్లు వేస్తున్నారు. పెళ్ళికి డ్యాన్స్ చేస్తున్నారు, చావుకి డ్యాన్స్ చేస్తున్నారు. జనమేమో ఏదైనా డ్యాన్స్ చేస్తున్నారంటే వామ్మో ఏదో పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ పెళ్లి కాదు అది. సచ్చినోడు ముందు డ్యాన్స్ చేస్తున్నారు. వాడేమో చచ్చి పాడి కట్టిండో, సచ్చినోడు కుటుంబమేమో తెల్లారులు ఏడ్చుకుంటూ కూర్చుంటుంటే వీడికి ఒక క్వార్టర్ మందు దొరికే పాటికే వాడు శరీరం ఏమవుతుందో వాడికి అర్థంగానే కావట్లేదు. వాడికి తెలియట్లే, వీడు సచ్చినోడు, వీడి ముందు డ్యాన్స్ చేయాలన్న సంగతి వాడికి తెలియనే. వాడేమనుకుంటానంటే నాకు క్వార్టర్ మందు దొరికింది చాలు, వాడు సత్తే నాకేంది, నేను మాత్రం డ్యాన్స్ చేయాలా. పెళ్ళికి డ్యాన్సే, చావుకు డ్యాన్సేనండి. ఒకప్పుడు పెళ్ళికి బాంబులు కాల్చేది, ఇప్పుడు చచ్చిపోయినోడు కూడా బాంబులు కాల్స్తున్నారు. వివాహానికను ఫంక్షన్కి చావుకు తేడా లేకుండా పోయింది భూమి మీద. అంటే మనుష్యుడు ప్రతిదీ కూడా ఎలా ఎంచుకుంటుందంటే ఎంజాయ్గా ఎంచుకుంటుండ అన్నమాట. అంటే మరణాన్ని కూడా ఎంజాయ్గా ఎంచుకుంటుంటాం. ఎదుటివాడి మరణాన్ని, ఎదుటివాడు చావీడికి ఏం తెచ్చి పెడుతుందంటే సంతోషాన్ని తెచ్చి పెడుతుందని అర్థం. సచ్చినోడు ముందు డ్యాన్స్ చేస్తున్నాడంటే దాని అర్థము వాడు చావు వీడికి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. మేము ఒకరోజు ప్రకాష్ నగర్లో దాటుకుంటూ వెళ్తున్నాం, బ్రిడ్జి దాటాను. నా వెనక తిమోతి గారు ఉండో, భయంకరమైన జన సమూహం వస్తుంది, డీజే పెట్టుకొని వస్తున్నారండి సచ్చినోడికి. మేమనుకున్నాం నిజంగా గొప్ప పెళ్ళి అనుకుంటా, మామూలుగా చేయట్లేదు. ఎంతమంది జనం ఉన్నారంటే వామ్మో ఈ పెళ్ళి మామూలు పెళ్ళి కాదనుకుని మేము పక్కకు ఆగితే ఆ డీజే దాటిన తర్వాత శవాన్ని మోసుకొని వస్తుండ వాడు. ఈ డీజే ముందేమో 10 మంది డ్యాన్స్ చేస్తున్నారు. ఏమండి, మనిషి చావుకు డీజేనే, పెళ్ళికి డీజేనే, ప్రతి దానికి కూడా డీజే అని తగులుకొని చచ్చిపోయే కాలానికి కూడా డీజే వదులుకోవట్లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ. త్రాగుబోతులు విందులకి హానోకంట దూరంగా నిలిచిందంట. స్తోత్రం చెప్పండి. అది చెవిన పడ్డా కానీ దానిని చూడటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు హానోకు. కాస్త అది చెవిన వినపడ్డా కానీ
దానిని ఎంత మాత్రం కూడా దృష్టికి తేనివ్వట్లేదు. విగ్రహ సంబంధమైన పూజల జోలికి కూడా అది అగపడిందంటే దాని నోట్లో కూడా మాట్లాడట్లేదు హానోకు. వాళ్ళు ఏదన్నా పూజ చేస్తున్నారంటే దాని నోట్లో కూడా రానివ్వట్లేదు. కానీ మనోళ్ళు మాత్రము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉచ్చారణ మీద ఉచ్చారణ చేస్తూ ఉంటారు. అది పలకకూడని మాట, నేను అనకూడని మాట, నేను పలకకూడదన్న విషయం మాత్రము తెలియదు చాలా మందికి. ఇదిగో వీటి నుండి దూరముగా నడుచుకున్నాడు హానోకు. స్తోత్రం చెప్పండి. వీటి నుండి దూరంగా నేర్చుకొని హానోకు దేవుని ఎదుట ఒక మంచి సాక్ష్యాన్ని పొందిండంట. అదే వచనం మళ్ళీ చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడి కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇష్టడంట? నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ మనుష్యులకి ఇష్టంగా చేసేవి. ఇంట్లో ఆయన ఒకటి చేద్దాం ఉంటాడు, ఏమొకటి చేద్దాం ఉన్నిద్ది. నా వాళ్ళు వస్తారు, నా బంధువులు వస్తారు, నీ బంధువులు వస్తారు, నా బంధువులకి ఇది చేద్దాం, నీ బంధువులకి అది చేద్దాం అంటే ఇద్దరి మధ్య డిస్కషన్ ఏంటంటే మనుషులకి ఏ రకంగా నేను నా వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, నువ్వు నీ వాళ్ళకి ఇష్టంగా ఉండాలా. నువ్వు నీ వాళ్ళకి ఇష్టంగా ఉంటా, నేను నా వాళ్ళకి ఇష్టంగా ఉంటా. మధ్యలో మన ఇద్దరం కలిసి మళ్ళీ అయ్యగారికి ఇష్టంగా ఉందాం. ఎంత బాగుంది. నువ్వు నీ వాళ్ళకి ఇష్టంగా ఉండు, నేను మా వాళ్ళకి ఇష్టంగా ఉంటా. మళ్ళీ మనందరం కలిసి అయ్యగారికి ఇష్టంగా ఉందాం, సంఘానికి ఇష్టంగా ఉందాం. ప్లాన్లు ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయి. మనోళ్ళకి ఇచ్చే ప్లాన్లు మామూలుగా ఉండవు. క్రైస్తవుల దగ్గర ఉన్న అన్ని ప్లాన్లు భూప్రపంచంలో ఎవరికి లేవు. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా స్తోత్రం. ప్రపంచంలో ఎన్ని ప్లాన్లు చేస్తారంటే సేవకుడికి భయం కలిగినట్లుగానే భయపడతా ఉంటారు, మరలా బంధువుల దగ్గర భయపడినట్లుగానే భయపడతారు. హానోకు చూడండి, దేవునికి ఇష్టడై బ్రతికాడంట. స్తోత్రం చెప్పండి. దేవునికి ఇష్టంగా బ్రతికేటప్పుడు మనుష్యుల చేత ద్వేషించబడతారని ఉండిద్ది. మనుష్యులు మిమ్మల్ని హింసిస్తారు, ద్వేషిస్తారు, అవమానపాలు చేస్తారని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి ఇష్టపడే వాళ్ళేమో అయి పొందుతారు, మనుషులకి ఇష్టపడే వాళ్ళేమో దేవునికి విరోధంగా బ్రతుకుతారు, దేవుని కాదనుకొని బ్రతుకుతారు. కానీ హానోకు జీవితం మాత్రము దేవునికి ఇష్టడై బ్రతికాడంట. అంత మాత్రమే కాదు, అతడు సాక్ష్యము పొందెను అని రాయబడి ఉంది అక్కడ. ఎవరితో సాక్ష్యం పొందాడు? దేవునితో సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెప్పండి. ఇక నువ్వు దేవునితో సాక్ష్యము, దేవునికి ఇష్టంగా బ్రతికితే గనక ఎన్ని ప్రళయాలు వచ్చినా కానీ ప్రళయాల మీద నడిచే కృప దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. దేని మీద నడుస్తూ? ప్రళయాల మీద. దేని మీద నడుస్తూ? ప్రళయాల మీద నడుస్తూ. నువ్వు ప్రళయాల మీద, నీటి మీద నడుస్తూ, సముద్రం మీద నడుస్తూ. పేతురు దేవునికి ఇష్టంగా నడిచిండు కాబట్టి రా అంటంతో చరిత్రలో సముద్రం మీద నడిచిన మానవుడు ఎవడయ్యా అంటే పేతురు ఒక్కడే. అంటే దేవునికి ఇష్టంగా నడిస్తే ఇక నిన్ను ఉంచనే. ఆ ప్రళయములో నువ్వు చచ్చిపోవటం దేవుని చిత్తమైతే ఇక నిన్ను చూడు, రేత్రికి రేత్రి నిన్ను కొనిపోతాడు దెబ్బకి. ఇక నువ్వు చూడు, ఆ కష్టాన్ని కూడా నీ జీవితంలో దేవుడు రానివ్వడు. ఆ బాధ కూడా నీకు తగలనివ్వడు. ఆ బాధను కనీసం నువ్వు అనుభవించటానికి కూడా దేవుడు నిన్ను నిలబెట్టడు. ఆ సిచ్యువేషన్ వస్తే గనక నా బిడ్డకి కూడా ఉంటూ మంచిది కాదనుకొని వెంటనే దేవుడు నిన్ను కొనిపోతాడు. స్తోత్రం చెప్పండి. అదే రెండవ రాకడలో జరిగేది. యేసు ప్రభు మధ్యాకాశంలోకి రావటంతోనే సమాధి చేయబడిన వారు, సజీవంగా ఉన్నవారు అంట ముందు మధ్యాకాశంలో కొనిపోబడతారంట. కొనిపోబడిన తర్వాత జరగాల్సిన అన్ని జరుగుతాయి భూమి మీద. వేదనలు, శ్రమలు, దుఃఖము, బాధ, కన్నీరు, రక్తపాతము, సముద్రాలు ఎగిసిపడటము,
ఉప్పెన్లు రావటము, యుద్ధాలు జరగటము, వ్యభిచారాలు ఎక్కువ అవ్వటము, వస్త్రహీనంగా బ్రతకటము, సాతాను సామ్రాజ్యాన్ని నిలబడి చేస్తాడు. 1000 సంవత్సరాలు వాడిష్టం వచ్చిన సామ్రాజ్యాన్ని నిలబడి చేస్తాడు. కానీ నువ్వెక్కడుంటావో తెలుసా? హానోకు కొనిపోబడినట్లుగానే దేవునితో కొనిపోబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అంటున్నావులే కానీ కొనిపోబడే స్థానంలో నువ్వు నేను ఉండాల. హల్లెలూయా అందరూ అంటారు. హల్లెలూయా అనందెవరు? అందరూ అంటారు హల్లెలూయా. అమ్మా అందరూ హల్లెలూయా అంటారు. మనం ఏం చేయాలంటే కొనిపోబడే స్థానంలో ఉండాల. స్తోత్రం అంటే అంటారు, హల్లెలూయా అంటే అన్నీ బాగానే ఉంటలే కానీ ప్రభువా నీతో కొనిపోబడే స్థానములో నేను ఉండాలి. హానోకు దానికోసమే ఎగురుపడి చూసిండు. హానోకు దానికోసమే ఎదురు చూసి బ్రతికిండు. హానోకు దానినే ఇష్టపడిండు. కాబట్టి దేవునికి అంగీకారంగా బ్రతికిండు, కాబట్టి ఇష్టంగా బ్రతికిండు. కాబట్టి నేను ఒకటి చెప్పానా, దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకున్నప్పుడు నిన్ను మనుషులు ఇష్టపడినా ఒకటే, ఇష్టపడకపోయినా ఒకటే. స్తోత్రం చెప్పు. దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఒక్కసారి నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత ఎంత గొప్ప ప్రేమికులే నీకు ఎదురైనా కానీ ఆ ప్రేమ నీకు పనికిరాదు. నేనున్నారా అన్నాడు కూడా నీకు పనికిరానే అవసరం లేదు. నువ్వెందుకు రా అంటావు? దేవుని ప్రేమలో నువ్వు మునిగిపోతే నీకు ఆటోమేటిక్గా ఆయన ప్రేమలో లీలమైపోతావు. నువ్వు ఆయన ప్రేమ వైపే చూస్తావు, ఆయన ప్రేమ మీద ఆధారపడి జీవిస్తున్నావు. ఇదిగో హానోకు ఆ ప్రేమ కోసం ఎదురు చూసిండు, ఆ ప్రేమను నమ్ముకున్నాడు, ఆ ప్రేమ మీద ఆధారపడిండు. ఆ ప్రేమే క్రీస్తు శిలువ ప్రేమ. స్తోత్రం చెప్పండి. కాబట్టి హానోకు వలె మంచి సాక్ష్యము దేవుని దగ్గర పొందాలి. 300 ఏళ్ళు దేవునితో నడిచినట్లుగా మన బ్రతుకు కాలములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభు సన్నిధిని కానీ, ప్రభువుని కానీ, ప్రార్థన కానీ నిర్లక్ష్యం చేయకుండా జీవిస్తే చాలు. మనం అట్టి కృప నిశ్చయంగా నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆ అనుభవాలలో మీరు నిలబడుదురుగాక. ఆ ప్రార్థన జీవితాన్ని మీరు కొనసాగించుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. దయచేసి ఎక్కడ వారు అక్కడ మోకరించండి. ఈ లైవ్లో వర్తమానం విన్నటువంటి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి ఈ రాత్రికాల సమయంలో దయచేసి ఎక్కడ వారు అక్కడ మోకరించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో మహిమాన్వితుడైన దేవుడు మనతో మాట్లాడిండు. సజీవుడైన తండ్రి మనల్ని దర్శించి, కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మనతో మాట్లాడిండు. ఆయన మాట బలమైనది, ఆయన మాట విలువైనది, ఆయన మాట జీవము కలిగినది, ఆయన మాట కృప కలిగినది. ఇదిగో హానోకు 300 ఏళ్ళు దేవునితో నడిచిండని రాయబడి ఉంది. దేవునితో నడిచిండు. కష్టమే ఎదురైన, బాధ ఎదురైన, ఇబ్బందులే ఎదురైన, శోధనే ఎదురైన, ఇరుకులే ఎదురైన, ఇదిగో శ్రమల పాలు ఎదురైనా కానీ, ఎన్ని రకాల శోధనలు ఎదురైనా కానీ హానోకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రార్థన చేద్దామా? ప్రభువును వేడుకుందామా? తండ్రి, నా జీవితంలో నిన్ను విడిచిపెట్టకుండా బ్రతికే కృపనివ్వండి. నిన్ను విడిచిపెట్టకుండా జీవించే జీవితాన్ని ఇవ్వండి అయ్యా. నిన్ను వెంబడిస్తున్న వెంబడింపులో ఇదిగో కష్టమే ఎదురైనా, బాధలే ఎదురైనా, రోగమే ఎదురైనా, శ్రమలే ఎదురైనా నిన్ను విడిచిపెట్టకుండా బ్రతికే కృప తండ్రి మాకు కలుగు చేయండి దేవా. హానోకు పొందిన సాక్ష్యం మేము పొందాలి. హానోకు తీసుకున్న తీర్మానమే మాకు స్థిరముగా నిలిచిపోవాలి. హానోకు ఎలాగైతే నీ మీద ఆధారపడి జీవించాడో, నిన్ను ఆనుకొని జీవించాడో, ఆ కృప మాకివ్వండి ప్రభువా. ఆ కృప మాకివ్వండి అయ్యా. ఆ కృపతో మమ్మల్ని బలపరచండి అయ్యా. ఆ కృపతో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. ఆ
కృపతో మమ్మల్ని నడిపించండి, ఆ కృపతో మమ్మల్ని బాగు చేయండి. దేవా, నీ పైన ఆనుకుని జీవించే భాగ్యాన్ని ఇవ్వండి, నీ పైన ఆధారపడి జీవించే కృపనివ్వండి. జీవితంలో ఎదురవుతున్న శ్రమకు భయపడకుండా, కష్టాలకు భయపడకుండా, శోధనలకు భయపడకుండా నీకు అంగీకారంగా జీవించే కృపనివ్వండి అయ్యా. ఓ రీ కాండ రామశక యేసయ్యా, కన్నీటి ప్రార్థించు. నీ బిడ్డల కోసం కన్నీటి ప్రార్థించు, నీ కుటుంబం కోసం కన్నీటి ప్రార్థించు, నీ భార్య కోసం కన్నీటి ప్రార్థించు, నీ భర్త కోసం కన్నీటి ప్రార్థించు. అయ్యా, ఆనోకు వల్ల నా కుటుంబం ఉండాలి, ఆనోకు వల్ల నా భర్త నిలబడాలి, నేను నిలబడాలి, నా పిల్లలు నిలబడాలి. ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో మేము నిలబడాలి. యేసయ్యా, 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 యేసయ్యా. హానోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడని రాయబడి ఉంది. ఈరోజు నువ్వు మనుషులకి ఇష్టంగా బ్రతుకుతున్నావేమో, నీ బంధువులకి ఇష్టంగా బ్రతుకుతున్నావేమో, నీ కుటుంబీకులు ఇష్టంగా బ్రతుకుతున్నావేమో. మనుషులకి ఇష్టంగా బ్రతుకొద్దు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవునికి ఇష్టంగా జీవించు, దేవునికి అంగీకారమైన బ్రతుకులో బ్రతుకు. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను రాజా జగమేనిగిన నా యేసు రాజా. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను పాడాలి. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన అన్నబంధమో, 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 అన్నబంధమో. విడదీయగలరా ఎవరైనాను, మరి విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనా
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. పాడాలి మనస్సారా. ఎడదీయని ప్రేమ, ఎడబాయని ప్రేమ. రాజా జగ మేరే నా యేసు. బిగ్గరగా చప్పట్లు కొట్టు. రాజా జగ మేరే నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి. అందరూ 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 నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా. ఏకస్వరముతో ఈ రాత్రి కాల సమయంలో ఆమోకు వలె దేవుని ప్రేమను నమ్మాలి. అర్పించెద యేసయ్యా. సీయోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే ఆధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే. సీయోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే ఆధ్యానము నీ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. ఆమోకు వలె విశ్వాసములో బలపడాలి. ఆమోకు వలె దేవునితో నడవాలి. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే. అందరూ రాజా రాజా రాజా
రాజా రాజా రాజా యేసురా పాడు పిలవాలి పిలవాలి రాజా యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రములలో నీకే నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రములలో నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు పొందుకో ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ఆనోకువలే విశ్వాసములో బలపడుదువుగాక విశ్వాసములో నిలబడుదువుగాక ప్రార్థనలో బలపడుదువుగాక విశ్వాసములో కట్టబడుదువుగాక దేవుని ఎదుట ఒక ఉన్నతమైన సాక్ష్యమును సంపాదించుదువుగాక యేసయ్యా 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 ఈ రాత్రి బలమైన ఆత్మాభిషేకం నీ పైకి దిగి వస్తూ ఉండగా ఇదిగో నీలో సర్వ రోగములు సర్వ బలహీనతలు సర్వ శాపములు సర్వ రోగములు యేసు నామములో తొలగిపోవునుగా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమేనిగిన ఆ యేసు రాజా అయ్యా రాజా మెరిగిన ఆ యేసు రాజా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయని ప్రేమ ఎడబాయని ప్రేమ అదిగో కలువరి సిలువ ప్రేమ కలువరి సిలువ ప్రేమ కలువరి సిలువ ప్రేమ కలువరి సిలువ ప్రేమ ప్రార్థన ప్రేమాస్వరూపి మీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో నీ కృప తోడుగా ఉంచారు నీ కృప చేత మమ్మలను బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా హానోకు విశ్వాస వీరుడుగా మారాడు 300 ఏళ్ళు నీకు అంగీకారంగా బ్రతికి నీ సాక్షిగా జీవించాడు నీకు విధేయుడై జీవించాడు లోకములో కలిగిన కష్టమే గాని బాధే గాని శ్రమే గాని ఇరుకులే గాని ఇబ్బందులే గాని వైపు చూడకుండా నీ మీద ఆధారపడి జీవించినట్లుగా ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థన కూడికకు కూడి వచ్చిన ప్రతి బిడ్డ యేసు నామమున అలాగున జీవించునుగాక అలాగున బ్రతుకుదురుగాక ఈ లైవ్ ద్వారా వర్తమానం విన్న బిడ్డలు కూడా కృపను మీరు దయచేయమని
తండ్రి మీకే మహిమ చెల్లిస్తున్నాను దేవా. ప్రత్యేకంగా మా విజయవాడ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వరదలో చిక్కుకున్న బిడ్డలకు ధైర్యమునివ్వండి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి. మా ఖమ్మం జిల్లా ప్రాంతములో, మా తెలంగాణ రాష్ట్రములో ఏ ప్రాంతాలలో, ఏ రాష్ట్రములో, ఏ గ్రామాలలో వరద నీటికి ఇబ్బందులు పడుతున్నారో, వరదలకు ఇబ్బందులు పడుతున్నారో, ప్రాణాలు ఆస్తి నష్టపోయారో, అట్టి వారిని మీరు ధైర్యపరచండి, ఓదార్చండి దేవా. మీరే కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రం అప్పా. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న బలహీనతల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వాళ్ళకున్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక తండ్రి. మీరే ముట్టి స్వస్థపరచండి. ప్రత్యేకంగా ఉదయకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ కుమారుడి శరీరములో ఏలుబడి చేస్తున్న ప్రతి అనారోగ్య సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని, ఈ లైవ్ ద్వారా వర్తమానం విని, ఇప్పటి వరకు లైవ్ వర్తమానం విని ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి విశ్వాసి కుటుంబాన్ని పేరు పేరున దర్శించి దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకును మన సహవాసములు సకల పరిశుద్ధులకు, దూరాన సమీపాన లైవ్ ద్వారా వర్తమానం విన్న బిడ్డలందరికీ కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ లైవ్లో వర్తమానం విని ఇప్పటి వరకు ఆరాధనలు ఏకీపించిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు.